హలో ఎవ్రీవన్. సో మనకు ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకమైన డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది చూసుకుందాం. సో దిస్ ఇస్ పార్ట్ 1. ప్రెగ్నెన్సీ టైంలో పళ్ళు అనేవి అరిగిపోతాయి చాలామందికి. ఎందుకంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి చాలామందికి. అండ్ మార్నింగ్ సిక్నెస్ వల్ల, కొంతమంది ఈవినింగ్ సిక్నెస్ కూడా ఉంటుంది. ఆ రెగ్యులర్ వామిటింగ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ యాసిడ్స్ అనేవి వస్తాయి కదా వామిటర్స్లో, దానివల్ల పళ్ళు అనేవి అరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను పిక్చర్ అటాచ్ చేస్తాను మీకు. అలా అరిగిపోవడం వల్ల జివ్వు మనడం, నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? ఎంత కష్టమైనా కూడా వామిటింగ్ అయ్యాక వాటర్తోని మౌత్ని గార్గిల్ చేసుకోండి. కంపల్సరీ గార్గిలింగ్ చేసుకోండి. మౌత్ వాష్ యూజ్ చెయ్యొచ్చు, బట్ మౌత్ వాష్ వల్ల కూడా చాలా మందికి వామిటింగ్ అవుతాయి కాబట్టి నేను దాన్ని సజెస్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు మౌత్ వాష్ వల్ల వామిటింగ్ అవ్వట్లేదు అంటే వాటర్ కన్నా మౌత్ వాష్ బెస్ట్ అసలు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, మోస్ట్లీ ఈ వామిటింగ్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 monthsలో ఉంటాయి అన్నమాట. 3 months తర్వాత తగ్గిపోతాయి, చాలా మందికి తగ్గిపోతాయి. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఏదైతే ఎక్కడైనా ఒకవేళ సెన్సిటివిటీ కానీ పెయిన్ కానీ వచ్చిందనుకోండి, సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th months, ఈ మంత్స్లో డెంటల్ ట్రీట్మెంట్ అనేది సేఫ్, చాలా సేఫ్ అనమాట. ఈ టైంలో మీకు కంఫర్టబుల్ ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే, అవసరమైతే చిన్నగా సిమెంట్ పెట్టేస్తారు, అది అక్కడితో ఆగిపోతుంది. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో వామిటింగ్ వస్తే ఏం చేయాలి? వాటర్తో మౌత్ అంతా పుక్కిలించాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మనం సెకండ్ ట్రైమిస్టర్లో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి.